భక్త జీవితంలోకి వచ్చిన తర్వాత మన జీవితంలో మనం గేర్ కూడా మార్చుకోవాలి కొద్దిగా. ఎలా అంటే ఆ గేర్ని మార్చుకోవడానికి ముఖ్యంగా మనం ఈ ప్రపంచాన్ని చూసే దృష్టికోణాన్ని మార్చుకోవాలి. జనరల్గా ప్రతి విషయంలో కూడా మనం ఏదైనా అనుభవం వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా చూడాలనే విషయం దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మొట్టమొదటిగా మనం దేనికైతే ఐడెంటిఫై చేసుకుంటాము దాన్ని ఇంగ్లీష్లో ఫాల్స్ ఈగో అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి అనుకోండి, అమ్మగా నేను అమ్మ, నాన్న, కొడుకు, ఇంజనీర్, డాక్టర్, నేను ఉపాధి లేదు ఉపాధి. అమ్మ అనుకున్న వెంటనే అమ్మతో రావాలి. అంటే పిల్లల పట్ల ఆప్యాయత, భార్య అనుకున్న వెంటనే భర్త మీద ఒక ధ్యాస. ప్రతి విషయంలో ఏ విషయం తీసుకున్నా సరే ఆ డిజిగ్నేషన్ తీసుకున్న వెంటనే దానికి తగ్గట్టుగా కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. మనం చేయాల్సిన విధానం ఉంటుంది, మనం చూడాల్సిన విధానం ఉంటుంది. అండ్ ఒక్కొక్క వ్యక్తి అనేకమైనటువంటి డిజిగ్నేషన్స్ నెత్తి మీద పెట్టుకొని కూర్చోవాలి. యూ కెన్ బి మదర్, యూ కెన్ బి డాటర్, అండ్ తల్లిగా ఉండగలుగుతారు, కూతురిగా ఉండగలుగుతారు, భార్యగా ఉండగలుగుతారు, ఎంప్లాయీగా ఉండగలుగుతారు. ఒకే వ్యక్తి అనేక రకమైనటువంటి హ్యాట్స్ అంటారు, డెసిగ్నేషన్స్. అంటే ప్రతి ఉపాధి కూడా ఒక కర్తవ్యం ఉంటుంది. ఆ కర్తవ్యాన్ని నివారణ మనం చేస్తూ ఉంటాము. కానీ శిల ప్రభుపాదకి సింపుల్ ఉదాహరణ ఇస్తారు. ఏంటంటే ఆటో వాడిని ఆటో అంటారు, తిరిగి చూస్తాడు, వచ్చి మాట్లాడతాడు. మనం పిలిచింది ఆటో అని, కానీ పలికింది ఎవరు? ఆటో డ్రైవర్. సో తనకు తాను ఆటోగా ఐడెంటిఫై చేసుకుంటున్నాడు అంట, అంతే కదా. సో ఐడెంటిఫై చేసుకుంటున్నాడు కాబట్టి మనం ఆటో పిలిస్తే పలికాడు. సో ఆ రకంగా మన జీవితంలో ఎన్నో డిజిగ్నేషన్స్ మనం ఆపాదించుకున్నాం మనమే. కానీ ప్రతి డిజిగ్నేషన్ ఏమంటారు? గుర్తింపు, ఉపాధి. ప్రతి ఉపాధితో పాటు ఒక్కొక్క దానికి సంబంధించిన కర్తవ్యాన్ని నిభాయించాల్సి వస్తుంది మనకు. కానీ ముఖ్యమైన విషయం అంటే మనం డ్రైవర్లు కాదు, మనం అమ్మ కాదు, కూతురు కాదు, కోడలు కాదు, కొడుకు కాదు, ఉద్యోగి కాదు, ఇంజనీర్ కాదు. అవన్నీ శరీరానికి ఇప్పుడు చేసే పనుల వల్ల మనం ఉపాదించుకున్నాం. మన నిజమైన ఐడెంటిటీ ఏమిటి అంటే, ఆధారం ఏమిటి అంటే మనం ఆత్మలు, భగవంతుడి యొక్క భక్తులు. దాన్ని వదిలేసి మిగతాన్ని పట్టుకున్నాం. ఎప్పుడైతే మన భక్తులము అని అంటున్నామో దానికి సంబంధించిన కర్తవ్యాలు వచ్చేస్తాయి, గుర్తింపు వచ్చేస్తుంది. సో ఆ రకంగా ప్రభుపాదులు ఏం చెప్తారంటే, మనం ఈ ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చుకోవాలా. ఒక వ్యక్తితో సంబంధం ఎలా పెంచుకుంటామంటే ఆ సంబంధానికి అనుగుణంగా మనం మలుచుకుంటాం మన జీవితాన్ని. సో ఆ రకంగా మనం భగవంతునితో ఎలా సంబంధం పెంచుకోగలుగుతామో దాని పరంగా ఈ ప్రపంచం యొక్క చూడటానికి మనం అలవాటుపడాలన్నమాట. అది మొట్టమొదటి. సో మొట్టమొదటి అంటే ఐడెంటిఫికేషన్, ఫాల్స్ ఈగో. ఏ రకంగా మనం గుర్తించగలుగుతాం మనల్ని? మనం ఈ శరీరంతో గుర్తించగలుగుతున్నామా, లేకపోతే భగవంతుడి యొక్క అంశంగా గుర్తించబడుతున్నామా? ఒకటి. రెండోది వచ్చి మనం చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం, పెంచబడ్డ విధానం, అప్బ్రింగింగ్ అంటారు. చిన్నప్పటి నుంచి ఏ సంస్కారంతో పెరిగామో అది కూడా మన జీవితం మీద ప్రభావితం ఉంటుంది. ఇంకొకటి వచ్చి పూర్వజన్మ ప్రారంభం అంటారు. సంస్కృతంలో ప్రారంభం, తెలుగు కూడా ప్రారంభం అంటారు. ఆ పూర్వజన్మ కర్మ కొన్నిసార్లు ఏంటంటే సమయం వచ్చేదాకా మనకు తెలియదు అటువంటిదంతా మన పూర్వజన్మలో కర్మలో ఉంది చెప్పేసి. సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది. సో కొన్నిసార్లు దాన్ని బయటకు రాకుండా ఉండడం కోసం సంస్కారం, ఒక సంస్కృతి, కల్చర్ మనకు దోహదపడుతుంది.
సో ఇదంతా చాలా ప్రభావితం అన్నాడు. జేసే ప్రభుపాద ఏమని చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక వ్యక్తి అబ్బాయి కానీ అమ్మాయి కానీ 12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చే వరకు ఆకర్షణ అనేది ఏర్పడదు. బాల్యావస్థలో ఆకర్షణ ఉండదు. ఒక టీనేజ్ వచ్చిన తర్వాత ఆకర్షణ మొదలవుతుంది. ఆకర్షణ అప్పటికప్పుడు వచ్చింది కాదు, ఆకర్షణ ఆల్రెడీ ఉంది, కానీ వయస్సు దాన్ని ఆకర్షణ బయటకు తీసుకొస్తుంది అనమాట. సో ఏమవుతుందంటే మన పూర్వజన్మ కర్మకు అనుసారంగా అది ఆల్రెడీ మనలో ఉంది, కానీ సమయం దాన్ని బయటకు తీసుకొస్తుంది. సో దీన్ని ఏమంటే ప్రారంభం అంటారు. ప్రారంభం అంటే ఆల్రెడీ నువ్వు చేసిన పనులకు ఫలితం ఈ రోజు కనబడకపోవచ్చు, కానీ రేపు కనబడుతుంది. సో దాన్ని మనం ఎట్లా ఆపగలుగుతామంటే ఓన్లీ సంస్కారంతో, సంస్కృతితో ఆపాలి, కల్చర్తో ఆపాలి. సో మొట్టమొదటిగా మనం ఏ రకంగా ఐడెంటిఫై చేసుకుంటాము. రెండోది వచ్చి మనం చిన్నప్పటి నుంచి పెరిగిన విధానము, వాతావరణము మన మీద ప్రభావం చూస్తుంది. మూడో విషయం వచ్చి మన ప్రారంభం, పూర్వజన్మ కర్మకు ఫలం, అది ఎప్పుడు ఏ రకంగా మన మీదకి వస్తుందో మనకు తెలియదు. ఇంకొక విషయం వచ్చేసి మనం ఎవరితో అసోసియేషన్ ఏమంటారు ఇద్దరు, సాంగత్యం, ఎట్లాంటి పుస్తకాలు చదువుతాము, ఎట్లాంటి మూవీలు చూస్తాము, ఎటువంటి మనుషులతో మనం వార్తాలాపం కలుస్తుంటాం, మాట్లాడుతుంటాము. ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ టీవీ చూస్తూ ఉంటే, న్యూస్ పేపర్ చూసి చదువుతూ ఉంటే అదంతా మనకు ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సాంగత్యం కూడా మనకు ఎఫెక్ట్ చేస్తుంది, ప్రభావితం అవుతాం మనం సాంగత్యం. ఆ తర్వాత మన కన్విక్షన్స్, మనం అసలు ఏం చేయదలుచుకున్నాము, మన జీవితంలో ఏం కావాలి, ఏం కోరుకుంటున్నాము, ఈ అన్ని విషయాలు కూడా మనకు జీవితంలో ముందుకు నడవడానికి, ముఖ్యంగా భక్తి జీవితంలో ముందుకు నడవడానికి చాలా దోహదపడతాయి. ప్రభుపాదులు ఒకసారి ఏం చెప్తారంటే, మనిషి యొక్క జీవితము అండ్ ఆధునిక ప్రపంచం, ఆధునిక సమయము అండ్ మనిషి యొక్క జీవితాన్ని ఒక సముద్రము తర్వాత ఒక బోట్తో కంపేర్ చేస్తారు. ఆధునిక ప్రపంచము సముద్రం లాంటి, మనిషి యొక్క జీవితము నావ లాంటి. పడవ సముద్రం మీద ఉన్నప్పుడు దాన్ని సముద్రం దాటి వెళ్ళడానికి మనకు పడవ పనికి వస్తుంది. అదే సముద్రం నీళ్ళు దిగిన పడవలకి ఎంతైతే మునిగి. సో ఈ మనిషి యొక్క జీవితము పడవ లాంటిది, ఆధునిక సమయము సముద్రం లాంటిది. ఈ ఆధునిక సమయం, ఈ మోడర్న్ ఏజ్ ఫుల్ ఆఫ్ నెగిటివిటీ. ఎక్కడ చూసినా సరే అంత న్యూస్ పేపర్ మొదలు పెట్టాను, ఓపెన్ చేసినాం అంటే భార్యను చంపేదని, భర్తను చంపాడని, ఇదే న్యూస్, ఇదే వార్తలు అన్ని చోట్ల. అక్కడెక్కడ బాంబులు వేసారని, ఇక్కడెక్కడ రాజ్యాలు పడిపోయాయని, దేశాలు గవర్నమెంట్ పడిపోయాయని, ఎప్పుడు నెగిటివ్ న్యూస్లే వస్తుంది అంత. సో ఆ ఎంత నెగిటివ్ అంతా వింటుంటే ఏమవుతుంది, ఒకప్పుడు చెప్పారు, యాక్చువల్ అమెరికాలో చిన్న పిల్లాడు స్కూల్ టైంలో యావరేజ్ ఎవ్రీడే 70 మర్డర్స్ వాచ్ చేస్తాడంట. ప్రతిరోజు 70 మర్డర్స్ వాచ్ చేస్తే వాడి జీవితం ఏమవుతుంది, ఇన్సెన్సిటివ్ అయిపోతాడు కదా. మర్డర్ చేయడం అనేది పెద్ద విషయమే కాదు, కళ్ళ ముందే అన్ని జరుగుతున్నాయి. అది ప్లేఫర్లో చూసాడా, లేదంటే టీవీలో చూసాడా, లేదంటే మూవీలో చూసాడా, ప్రత్యక్షంగా చూసాడా. అందుకని అమెరికాలో గన్ కల్చర్ అంటే పిల్లల దగ్గర కూడా గన్స్ ఉన్నాయి, క్లాస్కి వచ్చేసి అట్లా షూట్ చేసి వెళ్ళిపోతుంటారు. సో ఇదంతా ప్రభావితం చేస్తున్నారు మనిషిని. సో ఈ ఆధునిక సమయం చాలా గందరగోళంగా ఉంది. దాన్ని తట్టుకొని మనం బయటపడాలంటే మనిషి యొక్క శరీరం చాలా ఉపయోగకరమైనటువంటి, కానీ దాన్ని ఎంటర్ కాకూడదు అన్నమాట. సముద్రం నీళ్లు పడవలకి ఎంటర్ కాకూడదు. అదే రకంగా ఈ భౌతిక ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా మనకి ఎఫెక్ట్ కాకుండా మనం సంరక్షించుకోవాలి. అలా సంరక్షించుకోవడం కోసం ఏం చేయాలి మనము? భాగవతంలో సుఖదేవ స్వామి చెప్తారు,
కలే దోషి రాజన్ స్థితి ఏకో మహానున కీర్తనాది కృష్ణస్య ముక్త సంఘ పరమజ. ముక్త సంఘ ఇక్కడ ఉన్నా సరే దాని ప్రభావంలోకి రావడం ముక్త సంఘ, దాని సాంగత్యానికి రావడం అంటారు. ఎలా? కీర్తనాది కృష్ణస్య, భగవంతుడి యొక్క నామాన్ని జపించడం వల్ల, భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించడం వల్ల, భగవంతుడి యొక్క గుణగణాన్ని కీర్తించడం వల్ల మనం దానికి విల్ బి అలూఫ్ ఫ్రమ్ దిస్ మెటీరియల్ అసోసియేషన్. సో అందుకని శ్రీల ప్రభుపాదులు చాలా స్పష్టమైన ప్రణాళిక ఇచ్చారు మనకు. ఏమిటిది? ముఖ్యంగా ఏంటి? పొద్దున్న తెల్లవారుజాము తొందరగా లేదు. మాకు యాక్చువల్లీ ఇచ్చి ఎవరైనా మార్నింగ్ టెంపుల్ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తారంటే, రూపగోస్వామి చాలా మంది దీక్ష తీసుకున్నారు ఇక్కడ. రూపగోస్వామి నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ భక్తిరసాల సింధులో 64 భక్తి నియమాలు చెప్తారు కదా. 64 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ భక్తి డివోషనల్ సర్వీస్ 64 చెప్తారు. 64లో ఎవరైనా మార్నింగ్ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తారనుకోండి, 4:30 నుంచి 10 గంటల వరకు ప్రాక్టికలీ 44 నిమిషాలు పూర్తి అయిపోతుంది. మీరు మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు, పట్టి వేసుకొని చూసుకోవాల్సిన అవసరం లేదు. 64లో 44 కేవలం మార్నింగ్ ప్రోగ్రామ్ అటెండ్ చేయడం వల్ల పూర్తి అయిపోతుంది. చూడండి, మార్నింగ్ ప్రోగ్రామ్ ఏమిటి? మార్నింగ్ ప్రోగ్రామ్ మార్నింగ్ ఏమేమి ఉన్నాయి?